ఓకే అమ్మా అంతా రెడీయా? అంతా రెడీ అక్క, కానీ ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉంది. పిచ్చి తల్లి, ముహూర్తానికి టైం ఉండేవేంటి? ఇదే అసలు చాలా మంచి ముహూర్తం. అసలు ఎంత మంచి వెన్యూలో ఉన్నాం చెప్పు. అదిగో అటు చూస్తుంటే కళకళలాడుతూ 10 మంది పెళ్లి కాకుండా నాకు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళ గడ్డాలు మీసాలు చూస్తుంటే ఖచ్చితంగా ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు వాళ్ళు. ఇటువైపు చూస్తుంటేనేమో అరే మేము ఎందుకు పెళ్లి చేసుకున్నాం అన్న ఫీలింగ్లో కొంతమంది కనిపిస్తూ ఉన్నారు. ఇదే కరెక్ట్ లొకేషన్. ఇక్కడే మన బిజినెస్ మనం మొదలు పెట్టేసేయాలి. ప్రమోట్ చేసుకుందామా? మొదలు పెట్టేద్దాం. ఓకే. నమస్కారం అందరికీ, స్వాగతం, మ్యాట్రిమోనీకి విచ్చేసినటువంటి మీ అందరికీ సాదర స్వాగతం. యాక్చువల్లీ మేము చేసినటువంటి పెళ్ళిళ్ళన్నీ సూపర్ డూపర్ హిట్టే. అందులో మీకు ఎదురుగా కనిపిస్తున్నారు మా రాజీవ్ గారు అండ్ మేఘ గారు. వాళ్ళ పెళ్లి ఎంత అద్భుతంగా జరిగిందో మీ అందరికీ బాగా తెలుసు. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే, మీకు కూడా లైఫ్లో ఇంకా పెళ్లి కాలేదు అనేటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా? మీ పక్కింటి వాళ్ళు పప్పన్నం ఎప్పుడు పెడతావు బాబు అని అడుగుతూ ఉన్నారా? ఏంట్రా నీ ఫ్రెండ్స్కి పెళ్ళి అయిపోయింది, నువ్వు ఇంకా చేసుకోవట్లేదేంటి అని ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నారా? ఇదంతా విన్న మీ అమ్మా నాన్నలు ఒరేయ్ చేసుకోరా చేసుకోరా నాన్న పెళ్ళి, చేసుకోరా నాన్న పెళ్ళి అని అంటున్నారా? అయితే మీరు కరెక్ట్ ప్లేస్లో ఉన్నారు. మా ఈ మ్యాట్రిమోనీలో మీకు ఇట్లా పెళ్లి చేసేస్తాము అండ్ అలాగే మీకు 2 years వారంటీ అండ్ గ్యారంటీ కూడా ఇచ్చేస్తాం. నువ్వు ఇలా 2 years వారంటీ గ్యారంటీ అంటే మళ్ళీ మనకే రిస్క్, మనల్ని అడుగుతారు. కరెక్ట్ కదా? పెళ్లికి మాత్రం ఎవరు గ్యారంటీ వారంటీ ఇవ్వలేదు. అంతే కరెక్ట్. మేము ఓన్లీ మీకు 2 years వరకు సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇచ్చేస్తాము. అంటే మా ఆ ఒక్కటి అడక్కు మ్యాట్రిమోనీలో మీరు కూడా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఊరికే ఫోన్లో అలా లైవ్ షూట్ చేయడం కాదు. మీ గురించి మాకు చెప్పండి, మేము వస్తున్నాం, ఒక్క నిమిషం. పద పద, మీ ప్రొఫైల్స్ అన్ని చూసి మంచి లైవ్ పార్ట్నర్ ని సెట్ చేస్తాం. మనకి చాలా ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ వచ్చేలాగా కనిపిస్తున్నాయి. ఈ కుర్రాడిని చూస్తుంటే అసలు పెళ్లి కాలేదు అనిపిస్తుంది. హే మన భాస్కర్ భట్ల గారు. అవును, మనమే పెళ్లి సంబంధం కుదిర్చాం. వద్దులే పద. ఈ అబ్బాయి ఎవరు బాగున్నాడే? బాగున్నాడు ఏంటి? ఇట్రా మనం పెళ్లి కుదర్చాలి కానీ మనం వెళ్ళి దూకేసి పెళ్లి చేసుకోకూడదు. అర్థమైందా? అంటే బాగున్నాడు. ఒక నిమిషం. నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరు? కిరణ్ మేడం. చూస్తూ ఉంటే ఆ గడ్డము ఆ జుట్టు కొంచెం పెళ్ళి ఇంకా కాలేదు, ఇంట్లో అడుగుతున్నారు అందరూ పప్పన్నం ఆవకాయ అన్నం అని అని కదా? కరెక్ట్. సి ఐ గెస్డ్ ఇట్ రైట్. నాకు తెలుసు ఫేస్ వాల్యూ అలాంటిది. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? ఎలాంటి అమ్మాయి అయినా పర్లేదు మేడం. పొట్టుకున్న పర్లా, పొడుగున్న పర్లా, సీరియల్ చూసిన పర్లా, చూడకపోయినా పర్లా, జాబ్ చేసిన పర్లా, జాబ్ చేయకపోయినా పర్లా, అమ్మాయి అయితే చాలు మేడం. ఏంటి బాబు చాలా ఎక్కువ కరువులో ఉన్నట్టున్నావు. కాదు, ఎలాంటి అమ్మాయి అయినా పర్లేదు అంటున్నాడు. ఒకసారి ఎలాంటి అమ్మాయి? ఒక్క నిమిషం, ఫోన్ ఏదో వస్తుంది. 1 second. హలో హలో, నేను మాట్లాడతాను. మీ అబ్బాయికి అండి మంచి ఏంటి మీ ఆయన? మీరు లైవ్ చూస్తున్నారా? ఇతనికి పెళ్ళైపోయిందా? ఏం బాబు పెళ్ళైపోయిందని చెప్పవా నాకు? ఫస్ట్ అయింది మేడం, సెకండ్ కాలేదు. ఫస్ట్ మన మ్యాట్రిమోనీ సైట్ గురించి ఇంత బ్యాడ్గా అనుకుంటున్నారా? పద పద వెళ్ళిపోదాం. అక్కడ ఉండే వాళ్ళలో ఇంకో 2-3 అయితే నాకు కనిపిస్తున్నారు. పెళ్లి ఇక్కడ హాయ్ చెప్తున్నాడు. హాయ్ చెప్తూనే ఉండిపోతాడు. ఇలాగే అందరికీ హాయ్ చెప్తున్నారు, వాళ్ళందరూ బాయ్ చెప్తున్నారు అనుకుని వెళ్ళిపోతున్నారు. ఒక్క నిమిషం అడిగేసి వస్తాను ఉండు. పాపం చాలా ఔత్సాహికుడిలాగా అనిపిస్తున్నాడు. చెప్పమ్మా, జాయిన్ అవుతావా ఆ ఒకటి అడక్కు మ్యాట్రిమోనీలో? ఇంట్రెస్ట్ లేదండి. అది చెప్పడానికి నన్ను అక్కడి నుంచి పిలిచావా? నేనేమైనా వడ్డీకి డబ్బులు ఇస్తున్నా అనుకుంటున్నావా ఇంట్రెస్ట్ లేదని చెప్పడానికి నువ్వు? అమ్మా ఇదిగో ఇలా కాదు. ఐ థింక్ సో మరికొద్ది సేపట్లో ఇక్కడ నరేష్ గారు అని వస్తున్నారు. ఆయన మన మ్యాట్రిమోనీలో జాయిన్ అయ్యాడు అనుకో, సబ్స్క్రిప్షన్స్ విపరీతంగా పెరిగిపోతాయి. అవును, అతన్ని పెట్టేసుకుందాం బ్రాండ్ అంబాసిడర్గా. ఓకే. అతను చేసినటువంటి ఆ ఒకటి అడక్కు టీజర్ కూడా ఉంది, ఒకసారి చూసేద్దామా? వచ్చింది, మొన్నే వచ్చిందా? వచ్చింది.